తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. సూపర్. డీసెంట్ గా ఉండడానికి పాష్ గా ఉండడానికి వల్గర్ గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. మోడర్న్ గా ఉండడానికి వల్గర్ గా ఉండడానికి చాలా తేడా ఉంటుంది. ఈ రెండింటికి చాలా డిఫరెన్స్. అమ్మాయిలో మోడర్న్ గా ఉండడంలో తప్పు లేదు, నేను చాలా మోడర్న్ గా ఉంటా, బట్ అది డీసెంట్ వేలో ఉండాలి, వల్గర్ గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తా. ఈవెన్ ఇన్ని ఇయర్స్ కూడా నేను సందీప్తో బయటకు వెళ్తాను, ఫారిన్ కంట్రీస్ ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా మోడర్న్గా ఉంటా. పద్ధతిగా చీరలు కట్టుకొనే ఉండను, కానీ డీసెంట్గా ఉంటా. ఎక్కడ కూడా వల్గర్గా కనిపించకూడదు, అది నేను బాగా ట్రస్ట్ చేస్తా. సో అలాగే నేను రిచ్ ఫ్యామిలీస్కి నేను చెప్పను, బట్ నాలాంటి మధ్యతరగతి అమ్మాయిలకి, నాలాంటి మధ్యతరగతి స్పెషల్లీ పెళ్ళైన వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, మనం మధ్యతరగతి వాళ్ళం, మనం ఎక్కడి నుంచి వచ్చాం, మన పేరెంట్స్ ఎక్కడి నుంచి మనల్ని పెంచారు, మన పద్ధతి, మన సంస్కారం. మనం పంజాబ్ డ్రెస్లు చీరలు కట్టుకోవాల్సిన పని లేదు, బట్ మనం డీసెంట్గా ఉండాలి. 10 మందిలోకి వెళ్తే మనం గౌరవంగా ఉండాలి. అది 100% మన డ్రెస్సింగ్ సెన్స్ మీద కూడా డిపెండ్స్ అయి ఉంటుంది. మనం మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి చెప్తున్నా, మనం ఎక్కడి నుంచి వచ్చామనేది మనం గుర్తుపెట్టుకొని దానికి తగ్గట్టుగా మన వస్త్రధారణ ఉంటే మనకి గౌరవం, మన కుటుంబానికి కూడా గౌరవం. స్పెషల్గా పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, మనం బికినీ వేసుకున్నా ఏది వేసుకున్నా ఆ 4 గోడల మధ్య మన భర్తతోటే మన సంతోషమైన ఏదైనా అది పబ్లిక్గా ఉండాల్సిన పని లేదు. పెళ్ళైన వాళ్ళకి చెప్తున్నాను, నువ్వు ఎంత పాష్గా అయినా ఉండు, ఎంత బికినీలైనా వేసుకో, నీ అందం నీ భర్త వరకే, సొసైటీకి అవసరం లేదు. మోడర్న్గా ఉండాలి, పాష్గా ఉండాలి, వల్గర్గా ఉండకూడదు అని నేను ట్రస్ట్ చేస్తా. అదే నాలో తనకి ఇష్టమైన క్వాలిటీ. సూపర్ జ్యోతి. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ. మాస్టర్ నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇదే ఫ్లో వెళ్ళిపోవాలి మాస్టర్. 2025 వెళ్ళిపోతూ గట్టిగా ఒకటి ఇచ్చేసింది, తర్వాత మళ్ళీ 26 ఎంటర్ అవగానే మళ్ళీ ఇంకొక సక్సెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈ ఫ్లో ఎక్కడ ఆగకూడదు. మిమ్మల్ని చూసి చాలా మంది ఇండస్ట్రీకి రావాలి. ఇప్పుడు 10 మంది ఆయన గురించి చెప్పుకుంటున్నాం, ఇంకో 10 మంది మీకోసం చెప్పుకోవాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంత ఇంటరాక్షన్ లో కూడా నా కోసం నేను ఎక్కడ ఏ ఛానల్లో వర్క్ చేస్తే ఆ ఛానల్లో నాకు ఇంపార్టెన్స్ వస్తూ ఉన్నారు అండ్ నన్ను కూడా విష్ చేస్తూ ఉన్నారు నా ట్రావెల్లో కూడా. సో ఇలాంటి వాళ్ళు బాగుండాలని మేము కోరుకుంటాం కాబట్టి వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. పర్సనల్గా నాకు నువ్వు చాలా ఇయర్స్ నుంచి తెలుసు కాబట్టి ది వే నువ్వు చేసే యాంకరింగ్ చేసే విధానం, నీ డీసెన్సీ అండ్ పర్సనల్ లైఫ్లో కూడా నీ గ్రోత్ని మేము చూస్తుంటాం కాబట్టి మాకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇంకా నువ్వు సక్సెస్ఫుల్ యాంకర్గా ఎదగాలని మేమిద్దరం బ్లెస్ చేస్తున్నాం. థ్యాంక్ యూ మాస్టర్. మీరు కూడా స్వీట్ గానే చెప్పొచ్చు కదా. సువర్ణ మాస్టర్ సువర్ణ కాల్ మీ అయిపోయింది. లేదు సువర్ణ చెప్తున్నా అంటే నా జర్నీ ఎట్లా స్టార్ట్ అయిందో మీ ఇంటర్వ్యూతోనే స్టార్ట్ అయింది. అంటే యూట్యూబ్ లో గట్టిగా స్టార్ట్ అయిన ఇంటర్వ్యూ మీతోనే. అండ్ అప్పుడు మీరు అడిగిన క్వశ్చన్స్ కూడా చాలా కామెంట్స్ ఉంటాయి కింద. చిరంజీవి గారి గురించి మాట్లాడడం గుర్తుందో లేదో కోవిడ్ లో. సో అలా స్టార్ట్ అయింది. ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వచ్చాను. సో ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ. 5-6 years అవుతుంది, మోర్ దాన్ 6 years. 6 years అవుతుంది. అండ్ అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఎలా ఉన్నారు అలాగే సేమ్ సువర్ణ. సేమ్ సువర్ణ అంటే ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ సేమ్, ఆల్వేస్ సేమ్. మన కాన్వర్సేషన్స్ కానీ మనం మాట్లాడుకున్నది కానీ నేను ఎప్పుడన్నా గబుకుని ఫోన్ లిఫ్ట్ చేయకపోయినా కూడా అసలు ఎక్కడ ఎంత కూడా హర్ట్ అవ్వరు. అసలు వెరీ నార్మల్. ఇప్పుడే కాదు, రేపు ఎంత గొప్ప స్థాయికి వెళ్ళినా ఫస్ట్ ఇంటర్వ్యూ అంటే సువర్ణ అంటే వచ్చేసి నేను చెప్పాను, జ్యోతికి కూడా అది చెప్పాను. సువర్ణ ఫోన్ చేసింది, ఓకే ఫస్ట్ మనం సువర్ణ, బికాస్ యూ హావ్ సీన్ ఎవ్రీథింగ్. సందీప్ అంటే ఏంటో తెలుసు, మా జర్నీ తెలుసు, మా హార్డ్ వర్క్ తెలుసు. అండ్ పాజిటివిటీ మెయిన్, ఒక పాజిటివ్ ఉంటుంది సువర్ణ అంటే. సో నాకు ఆ పాజిటివ్ పీపులే కావాలి. ఇప్పుడు ఇంటర్వ్యూలో కూడా కంఫర్టబుల్ గా జనాలకి ఎంతవరకు అవసరం ఉన్న క్వశ్చన్స్ వేసావు, కానీ ఎప్పుడు కూడా కంటెంట్ మీద నువ్వు ఫోకస్ చేయలేదు, కాంట్రవర్సీ మీద ఫోకస్ చేయలేదు. అది మాకు చాలా ఇష్టం. అండ్ ఎవ్రీ ఆర్టిస్ట్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కంఫర్ట్, ఒక ఇంటర్వ్యూ చేస్తే మన నుంచి 10 మంది గుడ్ నేర్చుకోవాలి, ఇన్స్పైర్ అవ్వాలి. సందీప్ స్టోరీ, ఇప్పుడు సందీప్ మాస్టర్ ఒక ఫోన్ లో తనని తను షైన్ చేసుకుంటూ తన టాలెంట్ ని చిరంజీవి గారు పిలిచేలా చేసుకున్నారు అంటే అదొక ఇన్స్పైరింగ్ స్టోరీ. చూసిన వాళ్ళు ఎవరైనా మొబైల్స్ తో గేమ్స్ ఆడేవాళ్ళు,
వేరే వేరే ఆడేవాళ్ళు ఉంటారు, వాళ్ళు అట్లీస్ట్ అనుకుంటారు అరే ఈ రోజు మీ చేతిలో ఫోన్ ఉంది, అరే సందీప్ మాస్టర్ మెగాస్టార్ గారు పిలిచారయ్యా, మనం ఈ ఫోన్ తో ఏం చేయొచ్చు, Correct. మీరు కంటెంట్ క్రియేట్ చేయండి. ఈ రోజు ఫోన్ తో మీరు ఏదైనా చెడిపోవాలన్నా బాగుపడాలన్నా ఫోన్ తోనే, ఒక్క ఫోన్ తో మీరు ఏదన్నా సాధించవచ్చు. నేను అది బాగా ట్రస్ట్ చేస్తానండి. టాలెంట్ ఉండాలి, హార్డ్ వర్క్ ఉండాలి, పేషెన్సీ ఉండాలి, అంతే. మొత్తానికి నా షోకి వచ్చారు ఫైనల్గా సువర్ణతో సరదాగా, నిజంగా కొంచెం సరదాగా కొంచెం ముచ్చటగా, అండ్ మీ జర్నీ అంతా కూడా నాతో పంచుకున్నది నాకు చాలా సంతోషంగా ఉంది. అండ్ ఇంతకుముందు మీరు ఒక మాట చెప్పారు, నా గురించి చెప్పారు. ఫస్ట్ ఎస్పెషల్లీ జనాలకు నేను మీ గురించి చెప్పాలి. పాటలు చేస్తూ ఉంటారు, ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్కి మీరు దూరంగా లేరు, ఫోన్కి దగ్గరగా ఉన్నారు, మిమ్మల్ని అభిమానించే వాళ్ళకి ఇంకా దగ్గరగా ఉన్నారు. సో ఇంట్రడక్షన్ అవసరం లేని పర్సన్స్ మీరిద్దరు యాక్చువల్లీ. ఈ టైంలో ఎప్పుడు నేను మెసేజ్ చేసి కాల్ చేసినా కూడా మీరు అన్నారే సహనం నాకు ఇచ్చారు క్రెడిట్, నెక్స్ట్ డేకి మీరు ఆ రిప్లై ఇస్తారు కాబట్టి నాకు ఆ సహనం క్యారీ ఫార్వర్డ్ అయింది. అదే మీ నుంచి నాకు ఇన్సైడ్ ఆ మెసేజ్ రాకపోతే నేను మళ్ళీ కమ్యూనికేట్ చేయడానికి నాకు అవకాశం వచ్చేది కాదు. సో మీరు ఇప్పుడు ఇలాగే ఉండాలి మాస్టర్, గాడ్ ఖచ్చితంగా ఆ బ్లెస్సింగ్స్ ఉండాలి. సో మీ నుంచి మా అందరికీ ఆ లవ్ అనేది షో అవ్వాలి, మేము కూడా హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా. అండ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ ఆల్సో. థ్యాంక్స్ సో మచ్. చాలా పెద్దది, చాలా పెద్దది. చాలా పెద్ద, అది కూడా మన శివశంకర వరప్రసాద్ గారు అయితే ఇంకా హ్యాపీ యాక్చువల్లీ. డన్, ఆల్ ది వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. సో మచ్. ఎస్ గైస్, ఇది వాళ్ళ స్పెషల్ షో. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.